నమస్తే అండి. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మన గోసహజ న్యాచురల్ ఫార్మ్స్ ఇప్పుడు విజిట్ చేశారు కదా! ఫార్మ్ విజిట్ చేశారు. సో, మీ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి షేర్ చేస్తారా? చాలా సంతోషం అండి. వందే గోమాతరం. నేను గోసహజ న్యాచురల్ ఫార్మింగ్‌కు వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాను. ప్రకృతి రమణీయములో శ్రీ ఊటుకూరు సత్య, సోదరి శృతి వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ సహజ వ్యవసాయ క్షేత్రము ఎంతో ముచ్చటగా రమణీయంగా ఉంది. నేను ఆకుతోట రామారావు, భాగ్యనగర్ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకి గోసేవ ప్రముఖ సంయోజకగా పనిచేస్తున్నాను. ఈ సృష్టిలో గోమాత మహోత్కృష్టమైంది. గోమాత ఇంట్లో ఉన్న, వ్యవసాయ క్షేత్రంలో ఉన్న, గ్రామంలో ఉన్న, అలాగే దేవాలయం కానీ, పాఠశాల కానీ, కార్యాలయం కానీ, కర్మాగారం కానీ, కారాగారం కానీ, దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ దైవీ శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సూర్యకేతు నాడిగలేనటువంటి ఏకైక ప్రాణి ఈ సృష్టిలో గోమాత మాత్రమే. అలాంటి గోమాత మన సమీపంలో, మన సన్నిధిలో ఉన్నంతకాలం ఆయా ప్రదేశాల్లో ఉండేటువంటి భారతీయులు, రైతులు, గ్రామస్తులు, దేశవాసులు అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సుభిక్షంగా ఉన్నారు. గోమాతను మర్చిపోయిన కారణంగా మన ఆరోగ్యాలు కానీ, మన ఆలోచనలు కానీ, మన వ్యవసాయం కానీ ఇవన్నీ కూడా దెబ్బతిని పూర్తిగా ప్రకృతి అంతా కూడా రసాయనాలతోని కూడిపోయి అనారోగ్యం పాలయ్యా అనే విషయం మనకు తెలుసు. ఈ నేపథ్యం లోపల కొందరు సాధు సంతులు, అదేవిధంగా కొన్ని సంస్థలు, అలాగే ఆర్ఎస్ఎస్లో కూడా గోసేవా విభాగము ఈ భూమిని సంరక్షించాలని, భూ సుపోషణ చేయాలని, దానికి ఆధారమైనటువంటి గోమాతను రక్షించాలని, గో ఉత్పత్తులు కనుక అత్యధికంగా ఉపయోగించినట్టయితే ఆవు పాలు, పెరుగు, గోమయము, గోమూత్రము ఇలాంటివన్నిటితోని, పంచగవ్యాలతోని అద్భుతంగా ఈ పర్యావరణాన్ని మనం మార్చి ఈ సృష్టిని మనం కాపాడొచ్చు, పర్యావరణాన్ని రక్షించవచ్చు. ఈ నేపథ్యంలో దేశమంతా, ప్రపంచమంతా కూడా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సహజ వ్యవసాయ క్షేత్రం లోపల మన శ్రీ సత్య గారు, సోదరి శృతి వీళ్ళు చేసేటువంటి కృషి కూడా ఎంతో శ్లాఘనీయం. ఇలా కొందరు ముందుకు వచ్చి